ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నా నాణ్యత అంతంత మాత్రమే అనే వాదన ఉంది. అక్కడ మాత్రం ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అంటూ విద్యార్థులు లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. రోజు కొత్త రుచులు ఆస్వాదిస్తూనే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందుకుంటున్నారు. కాకినాడలో 4 పాఠశాలల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం మంచి ఫలితాలిస్తోంది. ఆర్థిక సమస్యలతో పనులకు వెళ్లే పిల్లలను పాఠశాలకు రప్పించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అందిస్తున్న భోజనం నాణ్యత అంతంత మాత్రమే. ఈ విషయాన్ని గుర్తించింది బెంగళూరుకు చెందిన అక్షయ పాత్ర ఫౌండేషన్. సరైన భోజన వసతి లేక మధ్యలోనే చదువు ఆపేసే పిల్లల్ని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్చాలనే సంకల్పం పెట్టుకుంది. ఆశ్రమాల పరిధిలో 10 మైళ్ల దూరం వరకు ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదనేది సంస్థ ఉద్దేశం. అలా 2000 సంవత్సరం జూన్లో మొదలైన అక్షయ పాత్ర ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తోంది. కాకినాడలోని 4 పాఠశాలల్లోనూ అమలు చేస్తోంది. ప్రతిరోజు ఆహారం తయారీకి తాజా కాయగూరలు, నాణ్యమైన బియ్యం ఉపయోగిస్తున్నారు. 14 మంది సిబ్బంది ఉదయం 5 గంటల నుంచే వంటల కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్న వారంతా పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ రుచి శుచి కలిగిన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. మనకి వైజాగ్లో ఉందండి, ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఇక్కడ కాకినాడలో రీసెంట్గా మనం డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొదలుపెట్టాము. స్కూల్ పిల్లలకి ఏంటంటే ఆకలితో ఉన్న వాళ్ళకి చదువుకోలేరు కాబట్టి ఆకలి అనేది లేకుండా చేసి పనులకి వాటికి వెళ్ళకుండా స్కూల్కి వచ్చేలాగా ఎంకరేజ్ చేయడం అక్షయ పాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవనీయులైన కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మనకు ఒక 4 స్కూల్స్ ఇచ్చారండి. రోజుకో రకమైన మెనూ మారుస్తూ వస్తామండి. ఇందులో ఏంటంటే చాలా హైజీనిక్గా ఉండడానికని చెప్పేసి మాస్క్ ఈ ఫేస్ నుంచి ఏం పడకుండా అలాంటి ఏం పడకుండా మాస్క్లు ఇచ్చి చక్కగా వండిస్తాం. కాకినాడలో ప్రస్తుతం 4 ప్రభుత్వ పాఠశాలల్లో 2500 మంది విద్యార్థులకు అక్షయ పాత్ర నుంచి ఆహారం అందుతోంది. వారానికి 6 రోజుల పాటు వివిధ రకాల రుచులతో వంటకాలు అందిస్తున్నారు. పండు, చక్కెర పొంగలి అన్నీ వేస్తున్నారు. సాంబార్ కూడా చిక్కగా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే ముందైతే బాగుండేది కాదు. రాళ్ళు అవి ఉండడం వల్ల చాలా మంది తినడం మానేసేవారు. ఇప్పుడు ఈ ఫుడ్ వచ్చిన కాడి నుంచి చాలా మంది భోజనం చేస్తున్నారు. ఫుడ్ చాలా బాగుంటుంది. స్వీట్, బనానా అన్నీ వస్తున్నాయి. చాలా బాగుంటుంది. బనానా, స్వీట్, పొంగల్, ఇంకా చాలా స్వీట్లు అయితే నేమ్స్ తెలియదు కానీ చాలా కూరలు కూడా చాలా బాగుంటున్నాయి. ఇది చాలా హెల్తీ ఫుడ్ పెడుతున్నారు వీళ్ళు. చాలా బాగున్నాయి ఫుడ్, అన్నీ బాగున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. పిల్లలు ఇదివరకు అయితే మాకు 600 మెంబర్స్ వరకు తినేవారు, ప్లస్ క్యారేజెస్ కూడా తెచ్చుకునేవారు. ఇప్పుడు ఏంటంటే క్యారేజెస్ సమస్య లేకుండా మొత్తం అందరూ కూడా ఇక్కడే ఫుల్ స్ట్రెంగ్త్ అందరూ కూడా 1100 మెంబర్స్ మాకు అటెండెన్స్ అంటే వాళ్ళందరూ కూడా భోజనం ఇక్కడే చేసేస్తున్నారు. 1000 మెంబర్స్ వరకు. మిగతా స్కూల్స్ కూడా టీచర్లు అడుగుతున్నారు మాకు కూడా ఇలా పెడితే బాగుంటుంది అని. ఒక విద్యార్థికి ఆహారం వండటానికి అక్షయ పాత్ర సంస్థ 9 రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇందులో ప్రభుత్వం నుంచి 6 రూపాయలు, దాతల ద్వారా మిగతా 3 రూపాయలు అందుతోంది. దాత 700 రూపాయలు ఇస్తే ఒక విద్యార్థికి వారి పేరిట ఏడాది పాటు భోజనం పెడతారు.